నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. సారీ, వీళ్ళకి తక్కువ పేమెంట్ వచ్చింది ఇవాళ. ఓకే అమ్మా, వెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. సొంత టాలెంట్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి నాటీ బాయ్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆర్జే చైతన్య, ఆర్జే సూర్య అండ్ యాంకర్ శివ. ఎన్నాళ్ళకైంది అడ్డాకు వచ్చి? అప్పుడెప్పుడో 2018లో వచ్చినాం క్యాష్ షోకి. మళ్ళీ ఇప్పుడు ఎన్నాళ్ళకి పెద్ద పండగ వచ్చే, ఎన్నాళ్ళకి పెద్దమ్మని కలిసే. నేనైతే నీ షోకి వస్తాను అనుకోలే. అవునా? ఎందుకు? నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా అక్క. ఎక్కడికి? అంటే రిటైర్మెంట్ సూర్య, నీకేమనిపిస్తుంది? నాకు ఫస్ట్ టైం అక్క మీ షోకి రావడం. అంటే చిన్నప్పటి నుంచి చూసి అసలు తమిళ్లో సిద్ధార్థ గారికి, తెలుగులో నాగార్జున గారికి, నీకు అసలు ఏజ్ పెరగదు అక్క. అంతే, మేము ఏజ్ పెరగకూడదు అనే ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం. ఇందుకే మేమెవరు అనుకుంటున్నారు? నేను సూర్య, మీ ఇద్దరు యాంకర్స్. మేమిద్దరు ఏంటి? నేను ఇప్పటి వరకు మీరు మనుషులే అనుకున్నాను కదా ఏంటి? ఎనీవే, వెల్కమ్ టు ద షో. మీరు ముగ్గురే కాకుండా యు ఆల్ ఆర్ ద నాటీ బాయ్స్ టుడే. కానీ మనకి బ్యూటీస్ వస్తున్నారు ఇప్పుడు. అదర్ దెన్ మీ ఇంకో 3 మెంబర్స్. కాదు, బ్యూటీస్ లేదా మేము చెప్తాం. అసలు వీళ్ళు అన్నం తింటున్నారా, అందం తింటున్నారా అనే విధంగా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేటువంటి ఆశు రెడ్డి, రితు చౌదరి, నేహా చౌదరి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. జోడు కాలేజీ పాపసుడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పిసుడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. పోత ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. పోత ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. Welcome to Suma Adda. We have some seasonal fruits for you, sir. Okay, so the beauties వచ్చేసారు and the naughties కూడా రెడీగా ఉన్నారు. And the beast is also ready. Oh my God! మీరు కేవలం ఫలాలు తినడం మాత్రమే కాదు, దాని ఫలాలు నెక్స్ట్ జనరేషన్ కూడా అనుభవించేలాగా చేయాలి. సో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లు దయచేసి వాడకండి. ఇవి తింటూ ఆ గింజల్ని ఊస్తూ మీరు ఎక్కడైతే నడిచారో అక్కడంతా మొక్కలు వచ్చేలాగా చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో వేద్దాం మొక్కలు. రండి. కాదు, నాకు కాయ వచ్చింది. నీకు ఇంకా టైం ఉందని అర్థం. నాటీ బాయ్స్ వర్సెస్ బ్యూటీ గర్ల్స్. గెలుపు ఎవరిది? మురిగే కుక్కే కరవదు. ఓకే, సో ఈ రోజు ఎలా జరగబోతుంది గేమ్ అనేది మనకు అర్థమైపోయింది. ఆలస్యం చేయకుండా మీ పోడియంస్కి వెళ్ళిపోండి. మన ఈ షో టైం బేస్డ్ గేమ్ షో. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మీకు సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. 90 సెకండ్స్ మాత్రమే మేము టైం ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్తే ఆ ఆన్సర్లు మా దగ్గర ఉంటే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీరు 10,000 నుంచి 2 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళున్నారు రెడీగా. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ముందు మనము బ్యూటీస్ తోనే మొదలు పెట్టేద్దాము. కాదు, అన్నిసార్లు బ్యూటీస్ అని అనొద్దు అక్క, ఎత్తుకోవాల్సి వస్తుంది. బ్యూటీస్ మీలో నుంచి ఇద్దరు ఇక్కడికి రావాలి, ఒకళ్ళు అక్కడి నుంచే హెల్ప్ చేయొచ్చు.
క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ట్రోలింగ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీమ్స్, ఫన్నీ మీమ్స్. ఓకే రైట్. సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ రైట్ ఆన్సర్. నెంబర్ 10 ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ రైట్ ఆన్సర్. బ్యాడ్ కమెంట్స్. బ్యాడ్ కామెంట్స్. నెంబర్ 1 రైట్ ఆన్సర్. సోషల్ మీడియా. సోషల్ మీడియా. నెంబర్ 15 రైట్ ఆన్సర్. ర్యాగింగ్. 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 ఓకే నెంబర్ 6 బాధ, కోపం. నెంబర్ 5 బాధ, కోపం. కామెడీ కూడా. కామెడీ. నెంబర్ 3 మీరు చెప్పనివి ఏంటో చూద్దాం. ఫేమస్ అవ్వడం, డ్రెస్సింగ్, మాటలు, ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా చాలా ఎక్కువగా, ఫార్వర్డ్స్ షేర్స్ చేయడం, కంప్లైంట్స్, సైబర్, నెగటివ్ అలాగే హెల్దీ రెండు ఉంటాయి, డిప్రెషన్. సో ఇప్పుడు టాపిక్ ట్రోలింగ్ కాబట్టి ఇదిగో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పోజులు ఇస్తారు, దాని కింద కామెంట్స్ పెట్టాలి మీరు. రెడీ అస్యూమ్. ఇప్పుడు అర్థమైందా? మొత్తం అన్ని సెలబ్రిటీలు సోషల్ కమెంట్స్ కదా, ఫేక్ అకౌంట్ ఒకడికి ఉంటది. ఆ ఒక్కళ్ళు ఇగో ఇక్కడే వాళ్ళిద్దరు. నువ్వే ఫస్ట్ ఫోటో, నువ్వు ఫోటో పోస్ట్ చేస్తున్నావు ఇప్పుడు. రెడీ ఫోటో. ఎప్పుడు ఇదే పోజులు పెడుతుంది ఏంట్రా? ట్రోల్ చేయండి రా. అరే ఇది బొమ్మ లేకపోతే బామ్మ? హెల్దీ కమెంట్స్. అరే చెంబు పెట్టండి రా పక్కన. రితు నువ్వు రా ఈ లోపల. बादाम बादाम में दादा का चाह बादाम. కత్తి కసక్. ఇదేంటి నైట్ డ్రెస్ ఫోటోతో ఫోటో పెట్టింది? ముందు కళ్ళజోడు తీసి చూడరా. మైదా పిండి, మైదా పిండి. ఇప్పుడు చైతుదా. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. ఇవ్వండి రా కమెంట్లు. ఏంటి ఇరుక్కుపోయావు? ఒరే దొంగ నా కొడగా. ఏరా పడ్డావా? అన్ని కమెంట్లు కూడా పాజిటివ్ గానే అనిపిస్తున్నాయి. శివదా శివ. మేము అసలు ఫాలో అవ్వట్లేదు ఈ ప్రొఫైల్. నా రెగ్యులర్ పోజ్. అందమే అసలు పడేలాగా ఉంది. ఎవర్రా మనకు అవసరమా ఈ వయసులో ఇవన్నీ? మీకు 5,70,000 వచ్చింది. మన సెకండ్ టీమ్ ద నాటీ బాయ్స్ రండి, కమ్ ఆన్. సరే లెట్స్ హావ్ ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. యూత్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పార్టీస్, పబ్స్. పార్టీలు, పబ్లు. నంబర్ 4 రైట్. స్పోర్ట్స్ బైక్స్. స్పోర్ట్స్ బైకులు రైట్ ఆన్సర్. నంబర్ 8 ఏజ్. 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 వయస్సు. నంబర్ 13 రైట్. లవ్. లవ్. నంబర్ 1 రైట్ ఆన్సర్. బ్యాక్లాగ్స్. బ్యాక్లాగ్స్. బ్యాక్లాగ్స్ లేవు. కాలేజ్ బంక్ కొట్టడం. బంక్ కొట్టడం కాలేజ్. 5 రైట్ ఆన్సర్. డ్రింక్స్. డ్రింక్స్. మందు కొట్టడం లేదు. సినిమాలు. సినిమాలు రైట్ ఆన్సర్. నంబర్ 3 చాటింగ్. చాటింగ్. చాటింగ్ చేయడం. 12 సోషల్ మీడియా. డ్రెస్సింగ్. డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ చేయడం. 11 రైట్. ఫైటింగ్. 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 9 7 lakhs.
మీరు కొన్ని ఆన్సర్లు చెప్పలేదు, అదేంటో చూద్దాం ఫస్ట్. ఆటలు, తెలివితేటలు, హుషారు అల్లరి, పార్కు, ఉడుకు రక్తం, బాధ్యత లేకపోవడం. లేదు కాబట్టి చెప్పలేదు. చెప్పడానికి కూడా బాధ్యత లేదు. ఎనీవే మీరు యూత్ కాబట్టి, మీరు యూత్ అని మేము ఒప్పుకోవాలి అంటే మేము మీకు ఒక లంగ్ కెపాసిటీ ఛాలెంజ్ ఇస్తున్నాం. నేను 1 2 3 4 5 అంటాను. ఈ 5 లో మీరు ఫుల్ బ్రీత్ లోపలికి తీసుకొని తమ్మి ఇట్లా పెద్దగా చేసుకోవాలి. ఓకేనా? అంటే నేను ఒక్కదాన్నే గమనించలేను, మీరు గబుక్కున మీ పొట్టని ఇలా వదిలేసేయొచ్చు. కాబట్టి ఒక్కొక్క పొట్టని ఒక్కొక్క కాపలాదారిని చూసుకోమని చెప్తున్నాను. రీతు, చూద్దాము ఎవరు ఎక్కువసేపు బ్రీత్ హోల్డ్ చేయగలుగుతారు. ఫస్ట్ 5 seconds బ్రీత్ ఇన్. 1 2 3 4 లోపల హోల్డ్ చేసుకోండి. ఇంకా వదలకూడదు అసలు. వీడు వదిలేసాడు, అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి వదిలేడు చూడు, ఆ పొట్ట చూడు. అసలే అది గాలా లేకపోతే నేను తిన్న బిర్యానీ అయినా తెలియట్లేదు. శివ చచ్చాడే, ఆమె ఏదో కడుపుకి జ్వరం వచ్చింది అని చూస్తున్నట్టుంది. ఇతను పోతాడేమో అంత కాదు. వీడేంటి టాయిలెట్ అలా ఊగుతున్నాడు. సూర్య is the winner. Come on, ఇప్పుడు girls ready 1 2 3 4 5 and hold. sorry అశ్వ వేస్ట్ అయ్యని మనకి పనికిరావు. 44 seconds. వెరీ గుడ్ 50 51 52 మెల్లగా చెప్పు, నా ఏజ్ అనుకుంటున్నా. 58 59 1 minute ఆపారు. నేహా is the winner. Boys, you win 7 lakhs. నాటీస్ అండ్ బ్యూటీస్ కి జరుగుతున్నటువంటి ఈ కాంపిటీషన్ లో ప్రస్తుతానికి మన నాటీ బాయ్స్ లీడ్ లో ఉన్నారు. సెకండ్ రౌండ్ మొదలెట్టేద్దాము. సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూ కి మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. మీరు బజర్ నొక్కిన 10 seconds లోపల ఆన్సర్ చెప్పాలి. మీరు నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ 1,00,000 రూపాయలు పోతాయి. లేదు ఇప్పుడు ఎవరు చెప్పలేదు అనుకో, ఫస్ట్ దానికి సెకండ్ క్లూ ఇస్తాం అదే క్వశ్చన్ కి. ఆ అమౌంట్ 75,000. థర్డ్ క్లూ అయితే ఇంకొంచెం తగ్గుతుంది 50,000. ఫోర్త్ క్లూ అయితే 25,000. సాంగ్ అడుగుతారు, సాంగ్ లో హింట్స్ ఇస్తారా? సాంగ్ కాదు, క్వశ్చన్స్ ఎనీథింగ్ అయి ఉండొచ్చు. లైక్ ఆన్సర్ ఢిల్లీ అయి ఉండొచ్చు. మేము తాజ్ మహల్ ఫోటో వేస్తాము ఫస్ట్ క్లూ కింద. కానీ ఢిల్లీలో తాజ్ మహల్ లేదు కదా, ఆగ్రాలో కదా. అది గుర్తించాలన్నమాట నువ్వు. ఓకే, కవర్ చేశారు సుమ గారు. మొదలెట్టేద్దాము. ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 seconds మాత్రమే. అది ఒక మ్యాప్. seconds over. వన్ లాక్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి మేము సెకండ్ క్లూ ఇస్తున్నాము. దీని విలువ 75,000 మాత్రమే. అక్కడ ఒక పోర్ట్ కనిపిస్తుంది మనకి. బజర్ నాటీ బాయ్స్ కొట్టారు. ఎందుకు నొక్కారు చెప్పండి? వైజాగ్ విశాఖపట్నం. మ్యాప్ లో కూడా విశాఖపట్నం అట్లాగే ఉంటది. సరే, వీళ్ళైతే 75,000 క్లూ దగ్గర లాక్ చేశారు. ఇంకెవరు బజర్ నొక్కక్కర్లేదు. ఈ ఆన్సర్ కరెక్టా కాదా చూసే ముందు ఆ 2 క్లూలు కూడా ఏంటో చూసేద్దాం. మిగిలిన 2 క్లూలు. క్లూ నంబర్ 3. ఆటా మూవీలో సాంగ్ ఉంది, సిద్ధార్థ్ ఉన్నాడు అక్కడ. అండ్ సిద్ధార్థ్ తో పాటు ఇలియానా. అండ్ క్లూ నంబర్ 4. కాజాలు ఉన్నాయి, కాజాలు. మీరు వైజాగ్ అన్నారు, ఇది కరెక్ట్ అయితే మీకు 75,000 వస్తుంది. లేదంటే మీరు 75,000 మాకు ఇవ్వాలి. చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా. రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ ఉంది. ఇది ముందు చెప్పలే కదా అక్క. అన్ని ముందు చెప్పరు, కొన్ని వెనకాల కూడా చెప్తారు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయిన తర్వాత సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయలు. 10 seconds మాత్రమే. స్పూన్లున్నాయి. అరే నొక్కి సార్, నాటీ బాయ్స్. చెఫ్
షెఫ్ 1 लाख రూపీస్ వస్తే పోతే 1 लाख రూపీస్. నెక్స్ట్ క్లూ. వెరీ గుడ్. సెకండ్ క్లూ పరంగా చూసుకున్నట్టయితే కూడా వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ కి చాలా దగ్గరగా కనిపిస్తున్నారు. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పింది షెఫ్, అక్కడ కనిపిస్తుంది బిల్లు. మరి షెఫ్ కి బిల్లు కి కనెక్షన్ ఏంటి? క్లూ నంబర్ 4. ఒక బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తోంది. షెఫ్ అంటే ఈ కలర్ డ్రెస్ లో ఉంటాడా? అక్క అక్క షెఫ్ రిసిప్ట్ తీసుకోడు, బిల్లు తీసుకోడు. ఇప్పుడు ఎవరన్నారు తీసుకుంటాడని? ఏ ఫస్ట్ ఆగండి. షెఫ్ మొత్తం వైట్ పైన క్యాప్ తో ఉంటాడు. ఎవడన్నాడు ఇప్పుడు కాదని? ఓకే సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో 1 लाख తీసేసుకున్నాము మీ దగ్గర నుంచి. అది వెయిటర్. ఓకే సో డబుల్ ధమాకా 2 సార్లు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు టాస్క్ ఏంటంటే లిరిక్స్. ఈ లిరిక్స్ యొక్క అర్థం ఏంటో మీరు చెప్పాలి. ఓకే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ చైతు. ఏ వచ్చి బి పైన, అశ్వ వచ్చి బస్వ చైతన్య మీద వాలే. ఒరే దాని తర్వాత చెప్పరా నాయన. ఆ తర్వాత మొత్తం ఒకటే గుడు 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 గుడు. మా వాళ్ళు చెప్పారు ఏ వచ్చి బి పైన వాలి, బి పై ఏం చెప్పాలరా? ఏ బి గుడు 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 గుడు. చైతన్య వెళ్ళు కాసేపు. శివ దా శివ. మళ్ళీ ఇంకొకసారి బ్రో, ఎన్ని చీమలు లెక్క ఒక చీమ, ఆ చీమ ఇంకో చీమ దగ్గరికి వెళ్ళింది. ఈ చీమ ఇక్కడికి వెళ్ళి ఒకటి అడిగింది, ఇదేమో ఇంకో చీమని అడగమని చెప్పింది. ఈ చీమ వెళ్ళి ఈ చీమని అడిగింది, ఆ చీమ వెళ్ళి ఇంకో చీమ దగ్గరికి వెళ్ళి అడిగింది. అన్ని చీమల దగ్గరికి వెళ్ళి చిరునామా తీసుకొని రమ్మంది. సూర్య ఇవన్నీ మణికొండ చీమలా? లాస్ట్ నేను చెప్తా, లాస్ట్ నేను చెప్తా. ఎందుకు నీదేనా జారింది? యాక్చువల్ గా ఈ పాటకి ఒక చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. ఓకే లిరిక్ రైటర్ నాకు తెలిసి ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు సోడా బుడ్డీలు చాలా ఫేమస్. జస్ట్ ఆ సోడాని అట్లా విజన్ తుస్సు మనకు సౌండ్ వస్తుంది కదా, బుస్సు మనకు ఐడియా వచ్చింది. నువ్వు విజిల్ వేస్తే ఆంధ్ర సోడా బుడ్డే అలా అవుతుంది. అదైనా ఏమో జరుగుతుందో చెప్పరా, అదే మెయిన్. ఓకే నెక్స్ట్ పాటకి వెళ్ళిపోదాం. ఏ సోడా బుడ్డి అయినా కూడా మిడ్డీలు జారుతాయని ఆ లిరిక్. ఓకే నెక్స్ట్ పాటకి వెళ్దాం. అమ్మా రితు ఇప్పుడు ఒక పాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రా అమ్మా. ఏంటంటే పాపం ఒక అమ్మాయి చాలా బాధలో ఉంది. బాధలో ఉండి తను ఏం చేయాలో అర్థం కాదు, చాలా డిప్రెషన్ లో ఉంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చినప్పుడు వెయ్యిరా, నా మీద చేయి వెయ్యిరా, నేను బాధలో ఉన్నానురా, నన్ను ఓదార్చరా. ఇది సుమార్డనేనా? యాక్చువల్లీ ఆ పాట ఒరిజినల్ మీనింగ్ కన్నా దరిద్రంగా చెప్పారు. ఇంకేదైనా ఒక్క పాట ప్లే చేయండి చూద్దాం. అశ్వ చెప్తుంది. అశ్వ అశ్వ దా అశ్వ దా అశ్వ దా. బ్రో ఏమైనా గాలి వచ్చే పాటలేరా? ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకుచాటు పిల్ల తెరిచి అంటే ఒక రోజు సాయంకాలం ఒక ఆవిడ పాపం బిందులో నీళ్లు పెట్టుకుందామని చెప్పి అలా నది దగ్గరికి వెళ్ళింది అనమాట. నది దగ్గరికి వెళ్ళిన ఆవిడ ఇలా వంగింది. సో పాపం అలా ఆకుచాటు అలా ఆకొచ్చి ఇలా వాలి లోపు ఆవిడ కోకంతా తడిసిపోయింది. సూపర్. ఓకే రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. అండ్ యువర్ క్లూ నంబర్ 1 1,00,000 రూపాయల క్లూ. చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరూ ఆడుతున్నారు, అదేదో ఆట అక్కడ కనిపిస్తుంది మనకి. కబడ్డీ. భీమిలి కబడ్డీ జట్టు. భీమిలి కబడ్డీ జట్టు అని చెప్పారు. 1 लाख రూపీస్ కి లాక్ చేసేసాము. సెకండ్ క్లూ. అక్కడ ఒక కుక్క బాంబు కనిపిస్తోంది. కుక్క నోట్లో బాంబు పెట్టుకొని పరిగెత్తేటువంటి సన్నివేశం ఒక సినిమాలో చాలా ఫేమస్. థర్డ్ క్లూ. కొడితే అసలు ఎంఆర్ఐలు ట్రాన్స్ఫార్మర్లు పటపట పట పేలి. ఒకడు భీమిలి కబడ్డీ జట్టు అని చెప్పారుగా. చెప్పలే. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. చార్మినార్ కనిపిస్తోంది మనకి. సినిమా ఏమో వీళ్ళు భీమిలి కబడ్డీ జట్టు అని చెప్పారు. కరెక్ట్ ఏంటో చూద్దాం. ఊసిపోదు, రుకోదు,
లీడ్ లోకి వచ్చారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు కనిపించేదేంటో అద్దాలు. అద్దాలు. సెకండ్స్ ఓవర్. ఎవరు బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూ. సెకండ్ క్లూ ఏంటంటే మీకు అక్కడ ఒక గడియారం, సౌండ్ బాక్సులు కనిపిస్తున్నాయి. నాటీస్ చెప్పండి. అది డాన్స్ స్టూడియో. డాన్స్ స్టూడియో. డాన్స్ స్టూడియో లాక్ చేయండి. 75,000. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే వీళ్ళకి 75,000 వస్తుంది. డాన్స్ స్టూడియోకి. మూడో క్లూ ప్రోటీన్ పౌడర్. ఫస్ట్ మిర్రర్ చూడగానే జిమ్ జిమ్ అని మొత్తుకుందక్క అన్నావా? నాలుగో క్లూ అండ్ ఇట్స్ డంబుల్స్. ఎవరెవరి వాళ్ళు పొద్దున్నే జిమ్ కి వెళ్ళేసి వచ్చారు. హలో ఒక్క నిమిషం. డాన్స్ స్టూడియోలో కూడా ఇవన్నీ ఉంటాయి. yes, డాన్స్ చేసే ముందు డంబుల్స్ తీసుకొని ఇలా ఇలా అని చేస్తారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒకవేళ డాన్స్ స్టూడియో అయితే మీకు డబ్బులు వచ్చేస్తాయి. 75,000 లేకపోతే 75,000 పోతుంది. ఏదైనా ఒక ఆటో ఇస్తారా? ఊరికే నడవలేకపోతున్నాను ఇటు 4 సార్లు. సరే, మళ్ళీ పనిష్మెంట్. ఈసారి పనిష్మెంట్ ఏంటంటే కొంపలో కుంపటి కార్యక్రమం జరగబోతుంది. అండ్ ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం. కొంపలో కుంపటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కొంపలో కుంపటి కార్యక్రమంలో ఈ రోజు మనం కలుసుకోబోతున్నటువంటి భార్యాభర్తలు వీళ్ళిద్దరే. బాబీ, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు. సారీ మేడం, రేషన్ షాప్కి వెళ్ళి లేట్ అయింది. ఆధార్ కార్డు తెచ్చావా? జనరేషన్ బతుక పాడైంది మేడం. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అంటే మీ జనరేషన్ కాదు, మా జనరేషన్. ఈ 2 క్లూలు మొన్న రాజమండ్రిలో ప్రిపేర్ అయినవేనా? మనతో పాటు ఈ రోజు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. చెప్పమ్మా నీ సమస్య. అయ్యో, అమ్మని తీసుకొచ్చావా? బాబు నీకేంటి, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ఆల్మోస్ట్ మేము ఒక 8 years లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. అన్ని చేసుకున్నావు, అది కూడా చెప్పు. ఓకే, అవన్నీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది మీకు? ఒక కానుక అడిగానమ్మా. నువ్వేం కానుక ఇచ్చావు? తీసుకొస్తాను మేడం. తీసుకొస్తావా? చెంప పగిలిపోతుంది. ఇది ఇట్రా కూర్చో. నేను పెళ్లి చేసుకోవడం తప్పండి? బల్లిమొక్కంది నచ్చిందా వాడికి? ఏమయ్యా, ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని పట్టుకుని అలాంటి గిఫ్ట్ తీసుకొని వస్తావా నువ్వు? అసలు అయినా అమ్మా నీకేం కనిపించింది అమ్మా తనలో? ఆయన కళ్ళల్లో చక్రాలండి, నన్ను అలా ఆకర్షించేసాయండి. అవేంటో చక్రాలతో పాటు అతనికి పెళ్ళాం కూడా ఉందని కనిపించలేదా నీకు? నేను దేవకన్యనే. మరి భూలోకంలో ఎందుకు తిరుగుతున్నావు? దీనికోసం వచ్చిన చక్రాలు నన్ను అలా ఆకర్షించేసాయి. అంటే నువ్వు ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? నేను మా ఆయన అడిగి చెప్తానండి. మీ ఆయన పిలువు మరి. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడే కాదు, ఎక్కడెక్కడో చేస్తుంది. ఇట్రా. నీకు ఒక విషయం అర్థమవుతుందా? అసలు ఈ అమ్మాయికి, అదే మీ ఆవిడికి ఇతని కళ్ళల్లో చక్రాలు కనిపిస్తున్నాయంట. కనిపించాల్సిన చక్రాలు నీ కళ్ళల్లో కదా. అంటే ఆయన చక్రాలు ఆ కాళ్ళ మీద ఉన్నాయండి. ఎప్పుడు ఊరంతా తిరుగుతానే ఉంటాడు, ఇంట్లో ఉండడండి ఆ చక్రాలు కనిపించడానికి. నీకోసమే కదా నేను వెళ్ళింది. కూర్చో, నా ముందు లేచి నిలబడి మాట్లాడతావా? నా కెమెరాకి అడ్డం రావా నువ్వు? నువ్వు ఈవిడ్ని ఇంకా ఆవిడ్ని ప్రేమిస్తున్నావా? ఇద్దరిని ప్రేమిస్తున్నా. ఆమంటే నాకు ప్రాణం మేడం. నీ కాళ్ళల్లో చక్రాలు ఉండడం వల్ల నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఇంట్లో ఉండట్లేదు. అందుకనే అమ్మాయి ఇలా. నేను ఉండాల్సిన టైంలో ఉంటున్నా, మిగతా టైంలో బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. ఢిల్లీకి. ఢిల్లీకా? ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు? డెలివరీ. అమ్మాయి డెలివరీ. ఢిల్లీకి అయితే బొంబాయికి వెళ్తారు మేడం. నీకెలా తెలుసు? ఆయన టికెట్ బుక్ చేస్తాడు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు? డబ్బులు సంపాదించి ఆమెకు తోడుగా ఒక పనామెను తీసుకొద్దామని వెళ్ళా. ఆ పనామె కాస్త అలా దగ్గరయ్యి నా వెనక నుంచి వచ్చి పట్టుకుంది. ఏది ఆమె ఉందా ఇప్పుడు ఇక్కడ? తీసుకొస్తాను. రితు, నీకో
సంగతి తెలుసా? వీళ్ళిద్దరికి పెళ్ళయింది. వీళ్ళ కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావమ్మా. దట్స్ ఓకే ఫైన్. నీకేం కనిపించిందమ్మా అతనిలో? వాళ్ళు పెద్దగా ఏం లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను నేహతోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. అమ్మా నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? చిచ్చి లేదు. ఎందుకండి? ఏం లేదు. మీరిద్దరు కలిసి ఉండండి. కలిసి ఉందాం. లేదు నాకు వాడొద్దు. అన్ని సార్లు లేదు అనకండి, మనసు ఎంత బాధపడుతుంది. ఏమ్మా నువ్వేదో అన్నావు, ఇంకెవరు? నాకు ఇంకెవరో ఉన్నాడు. ఏమ్మా ఎవరతను? అతను ఒక ఫైర్. కాదు, మాకేమో గాలివానలనేసి పటాసు పిల్ల అని పాడారు. ఫైర్ అంటే ఆయన ఫైర్ స్టేషన్ లో పనిచేస్తాడు విషయం కాదు, ఫైర్ లో పడొచ్చిన వాడిలో ఉన్నాడు. కూర్చో అక్కడ. చెప్పమ్మా ఏమని ఏం ఇదే కావాలంటే నేను కూడా న్యాయం చేసేవాడిని కదా. వీళ్ళ మధ్యలో నువ్వు వచ్చి, వాళ్ళ మధ్యలో నువ్వు వచ్చి, వీళ్ళ మధ్యలో నువ్వు వచ్చి, నాకేం అర్థం కావట్లేదు అసలు. నాకు ఈయనొద్దు, ఆయన కావాలి. నాకు ఇదే కావాలి. పగిలిపోతే తలకాయ. అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? మేడం ప్రాపర్టీ పోయింది ఒకటి. మీ అందరికి నేను న్యాయం చేయలేను. ఇప్పటి వరకు ఎలా బతికారో అలాగే బతకండి. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో బజర్ నొక్కి చెప్పండి. మీ ముందర ABCD అని ఉంది కదా, అందులో మీరు ఏ ఆప్షన్ అయితే అనుకుంటున్నారో టాప్ ఆన్సర్ అని, దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ ఇస్తాం మీకు, రాంగ్ అయితే పోతుంది. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పినప్పుడు వేరే టీం వాళ్ళు ఆ రైటా రాంగా మీద డబ్బులు పెట్టొచ్చు. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, దేని వల్ల మనిషి ఎక్కువ అనారోగ్యానికి గురి అవుతాడు? ఏ పని లేకపోవడం వలన, బి అతిగా ఆలోచించడం వలన, సి నిద్ర లేకపోవడం వలన, అండ్ డి చెడు సావాసాలు చేయడం వలన. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేని వల్ల మనిషి ఎక్కువ అనారోగ్యానికి గురి అవుతాడు? ఏ పని లేకపోవడం వలన, అతిగా ఆలోచించడం వలన. బ్యూటీస్ బి. నేహా పెట్టు. 50,000. బి మీద 50,000. రైటా రాంగా? రాంగ్. ఎంత పెడుతున్నారు? 1 lakh. మీరు చెప్పినటువంటి ఆన్సర్ అతిగా ఆలోచించడం వల్ల. ఇది కరెక్ట్ అయితే మీ 50,000 3 టైమ్స్ పెరుగుతుంది. ఒకవేళ మీరు అనుకున్నది ఇది రాంగ్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. చూద్దాము. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఓకే 2 లక్షలు. మీ అమౌంట్ 50,000 పోయాయి. సెకండ్ క్వశ్చన్, లవ్ బ్రేకప్ అవ్వడానికి అమ్మాయిలు సిల్లీగా చెప్పే రీజన్స్ ఏంటి? ఏ మెసేజ్ కి త్వరగా రిప్లై ఇవ్వడం లేదని, బి కలిసి రీల్స్ చేయడం లేదని, సి గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇవ్వడం లేదని, డి షాపింగ్ ఎక్కువగా చెయ్యనివ్వడం లేదని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ బ్రేకప్ అవ్వడానికి అమ్మాయిలు సిల్లీగా చెప్పే రీజన్స్ ఏంటి? మెసేజ్ కి త్వరగా రిప్లై ఇవ్వడం లేదని, కలిసి రీల్స్ చేయడం లేదని. ఓకే బ్యూటీస్, ఇట్స్ బి. వి ఆర్ పుట్టింగ్ 50,000. రైటా రాంగా? రాంగ్. లక్ష. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. వీళ్ళు చెప్పింది కలిసి రీల్స్ చేయడం లేదని. What is this, Amma? Arre, what, Amma?
భార్య నుండి ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసే ముందు భర్తకి వచ్చే ఆలోచన ఏంటి? ఏ ఇది ఏ పప్పో ఉప్పో తెమ్మంటుంది అని. బి ఎవరి మీద చాడీలు చెప్పడానికి చేసిందో. సి ఎక్కడున్నానో తెలుసుకోవడానికేమో. డి ఏం వండాలో అడగడానికా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య నుండి ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసే ముందు భర్తకి వచ్చే ఆలోచన ఏంటి? ఇది ఏ పప్పో ఉప్పో తెమ్మంటుంది అని. ఎవరి మీద చాడీలు చెప్పడానికి చేసిందో. బ్యూటీస్ మా ఏకాభిప్రాయంతో we are going with C. ఎంత? 1 lakh on C. రైటా రాంగా? రైట్ ఆన్సర్. 1 lakh. సో మీరు అనుకుంటున్నారు ఎక్కడున్నానో తెలుసుకోవడానికి చేసింది అని. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. పైసా వసూలు. నేను అనుకున్నాను ఇందాక వీళ్ళు చరిత్ర సృష్టించారు అన్ని రాంగ్ చెప్పి మీరు కూడా అదేనేమో అనుకున్నాను. లేదు, కొడితే కుంభస్థలం కొట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నిద్రలో ఎటువంటి కళలు వచ్చినప్పుడు నిజమైతే బాగుండు అని అనుకుంటాము? చెప్పమ్మా. సుమక్క కళ్ళకి వస్తే అది నిజం అవ్వాలి అని కోరుకుంటా. థాయిలాండ్ లో థాయ్ మసాజ్ చేసుకున్నట్టు. చాలా సిగ్గుపడుతున్నాడు అతను. నన్ను చేసుకున్నవాడు ఇల్లరికం వచ్చినట్టు కలొస్తే నేను వస్తా. నీకు ఎలాంటి కళ నిజమైతే బాగుంటుంది అనిపిస్తుంది? నాకు ఒక 100 kgs బంగారం దొరికితే బాగుండు. నువ్వే ఉన్నావురా బంగారం, నీకెందుకురా బంగారం? ఓకే, నీ కళ ఏంటో చెప్పు. నా కళ వచ్చేసి 100 kgs బంగారం అయిపోవాలి అశోక్. ఓకే, నైస్ కళ. నీది? అక్క నా కళ వచ్చేసేసి మీరు ఫర్ ద ఫస్ట్ టైం మూవీ ప్రమోషన్ షో త్యాగం చేసి నాకు ఇచ్చినట్టు కళ వచ్చింది అక్క. చేసేస్తున్నా. వరంగల్ వెళ్ళు. వరంగల్ అని పంపిస్తున్నారు. లేదా ఆ రోజు వేరే ఈవెంట్ ఉంది. రిలీజ్ ఈవెంట్లు అన్ని మీరే చేస్తున్నారా? అడిగి ఇవ్వట్లేదంట. నాకు రాని కాల్స్, రాని ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు ఏవైతే కాల్ వస్తుందో నేను అది వెళ్ళి చేస్తున్నా. అది కూడా నాకు కుదిరితేనే. అండ్ వాళ్ళు మళ్ళీ ఎవరిని పిలుచుకోవాలి అనుకునేటప్పుడు ఒకవేళ వాళ్ళు నన్ను ఆప్షన్స్ అడిగితే నేను డెఫినెట్లీ చెప్తున్నాను. కానీ వాళ్ళకి తోచిన ఆప్షన్స్ కి వాళ్ళు వెళ్తున్నారు. అది వాళ్ళ చాయిస్. నాకు క్వశ్చన్స్ ఉన్నాయి, నేను క్వశ్చన్స్ అడుగుతా. అందరికీ అడుగుతా. అశు, ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటావు. ఈసారి ఏ కాంట్రవర్సీ లేకుండా మంచిగా వెళ్తున్న టైంలో అశులో ఏదో చేంజెస్ వస్తున్నాయి, చేంజెస్ కనిపిస్తున్నాయి అని జనాలు అంటున్నారు. దానికి ఏం మాట్లాడు? అదే జనాలను అడిగి చెప్పు ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి, దాన్ని బట్టి ఆ చేంజ్ బట్టి నేను ఆన్సర్ చెప్తాను. కానీ వస్తున్నాయా లేదా? ఏమొస్తున్నాయి? క్వశ్చన్స్, ఆన్సర్స్, కామెంట్స్ వచ్చాయా లేదా? ఏమో నేను చదవలేదు. మరి మీకు ఏమైనా పంపిస్తే స్క్రీన్ షాట్ పంపి నేను చదువుతాను. రితు, నేను అసలు ఉండలేడు. ఎక్స్పోజింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యా అని చెప్పి ఆడియన్స్ ఒపీనియన్, దానికి నీ ఒపీనియన్? అనుకునే వాళ్ళు అనుకుంటారు. నేను పెద్దగా వాళ్ళకి వెళ్ళి మరి అవును ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను చెప్పలేను. నేను వేరే వాళ్ళ గురించి 100 అనుకుంటాను. ఐ డోంట్. సూర్య, ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అంటే ఏంటి? ఫెమినిస్ట్ గా ఎందుకు ఆ వర్డ్ ని వాడవు? లైక్ అది నేను వాడిన సిచ్యువేషన్ వేరు, దాని తర్వాత సోషల్ మీడియాలో దాన్ని కన్వే చేసిన విధానం వేరు. కానీ దానివల్ల నీకు నెగిటివిటీ వచ్చింది. ఓకే, నెగిటివిటీని తీసుకుంటావు, యాక్సెప్ట్ చేస్తాను. పాజిటివిటీని తీసుకున్నప్పుడు నెగిటివిటీని కూడా తీసుకుంటాను. ఏం పాజిటివిటీ వచ్చింది? నాకు ఫ్యామిలీ ఆడియన్స్ లో నాకు మంచి రీచ్ ఉండింది. మా పేరెంట్స్ నన్ను చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. నేను అంత దూరం వెళ్ళడానికి నేను అచీవ్ చేసిందానికి. చైతు, శివ ఒక యాంకర్ తో రిలేషన్ లో ఉన్నావని, అది బ్రేకప్ అయ్యిందని, రిలేషన్స్ కన్నా ఎక్కువ చైతుకి హుకప్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఒక రూమ్. నో కమెంట్స్. ఆన్సర్, జస్ట్ ఆన్సర్ చెప్పు. నో కమెంట్స్. ఎందుకు నో కామెంట్? మై విష్, మై లైఫ్, ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు. ఇప్పుడు అందరి తరపు నుంచి నీకో క్వశ్చన్ అక్క, విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఎదుటిన్నాడు ఫీల్ అవుతాడు, ఎదుటిన్నాడు ఫీలింగ్స్ తో, ఎమోషన్స్ తో, వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళు ఇంటర్వ్యూ ఎవరు చూస్తారు సంబంధం లేకుండా, క్లబ్బుల్లో జరిగే సీన్ల మీద లేకపోతే పోలీస్ కేసుల మీద అడుగుతావు కదా. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే అప్పుడు నీకు కూడా ఉండాలి కదా. అరే ఏదో ఒక రోజు ఆపోజిట్ చైర్ లో నేను కూర్చుంటాను, నేను సమాధానం చెప్తా.
ఆపోజిట్ వాడు కూడా చెప్తున్నాడు, బట్ ఆ ఫీలింగ్ గురించి నీకు తెలుస్తుంది కదా అప్పుడు. అంటే ఇక్కడ జరుగుతున్నవే కదా అన్ని నేను అడుగుతున్నవి, అన్ని మాట్లాడుకుంటున్నవే నేను అడుగుతున్నాను. నేను కొత్తగా కానీ నువ్వు కావాలని ఆ విషయం అడగడానికే నువ్వు ఏర్కోరి ఆ టైంలోనే ఇంటర్వ్యూ నువ్వు అడుగుతావు కదా. కావాలని ఆపోజిట్ వాడు హట్ అయితే మన కంటెంట్ వస్తుందిరా, ఇక్కడే ఏడవాలరా, ఏడ్చేటట్టు చెయ్యాలరా అని. నిన్ను ఇంటర్వ్యూ చేశానా? ఇది చాలా మంది ఆడియన్స్ కి క్వశ్చన్ అన్నమాట. But whatever it is, every individual person in profession has their own standards. He is standing there. Tana style adi. That's why he is standing out. Controversial anchor అని చెప్పేసి. So we have to respect everyone's profession అంతే. సరే ఇక్కడ ఆప్షన్స్. నిద్రలో ఎటువంటి కలలు వచ్చినప్పుడు నిజమైతే బాగుండు అని అనుకుంటాము. ఏ, ప్రేమించిన వ్యక్తితో పెళ్ళైనట్టు. బి, రాత్రికి రాత్రి ఫేమస్ అయినట్టు. సి, డబ్బులున్న బ్యాగ్ దొరికినట్టు. డి, ఆస్కర్ అవార్డ్ లాంటివి గెలిచినట్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిద్రలో ఎటువంటి కలలు వచ్చినప్పుడు నిజమైతే బాగుండు అని అనుకుంటాము. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళైనట్టు. రాత్రికి రాత్రి ఫేమస్ అయినట్టు. చెప్పండి. 50,000. రైటా రాంగా? 50,000 wrong. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళైనట్టు అది మీరు చెప్పింది, మీరేమో రాంగ్ అంటున్నారు. 50-50. ఓకే చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. డబ్బులున్న బ్యాగ్ దొరికినట్టు. కానీ ఇంకా ఈ డబ్బులు మీవి కాదు, ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో డబ్బులు మొత్తం ఒకళ్ళ దగ్గరికి రాబోతోంది. అదే తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లోనూ లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే టాపిక్ రిలేటెడ్ గా ఆన్సర్స్ మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోటో రూపంలో వస్తుంది. మీకు మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 5 సెకండ్స్ లో రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని అలా తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. సో ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ మీరు. ఎవరైతే రెడ్ లైట్ తాకే లోపల రైట్ ఆన్సర్ చెప్పలేకపోయారో ఆ లెవెల్ వాళ్ళు ఓడిపోయినట్టు. ఫస్ట్ లెవెల్ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% వాళ్ళు ఇచ్చేస్తారు, ఇంకో టీం విన్ అయిపోతుంది. ఓకే, సో లెవెల్ 1 నాటీ బాయ్స్ మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్స్ ఏంటంటే జంతువులు. కొన్ని జంతువుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లేదా రెండోది రైల్వే కోడ్, కొన్ని రైల్వే కోడ్స్ వేస్తాము, వాటి ఊరి పేరు చెప్పాలి. యానిమల్స్. కొన్ని జంతువుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ గర్ల్స్. మీకు కూడా యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. సింహం. రైట్. ఎలిఫెంట్. రైట్. పులి. రైట్. చిరుత. రైట్. కుక్క. రైట్. డైనోసార్. రైట్. పిల్లి. రైట్. హార్స్. రైట్. డాంకీ. నక్క. ఏంటి? డాంకీ. డాంకీ. రైట్. జీబ్రా. రైట్. కంగారు. రైట్. హిప్పోపోటమస్. రైట్. బఫెలో. గేదె. రైట్. జీబ్రా. రైట్. ఇది అడివలక. అయ్యో పాపం. కోలా ఇస్ రైట్. ఐఎమ్ సారీ బాయ్స్, లెవెల్ 1 ఓడిపోయారు. 25% అమౌంట్ ఇచ్చేయండి. ఓకే,
లెవెల్ 2 కి వెళ్తున్నాము. లెవెల్ 2 అనేసరికల్లా గర్ల్స్ మీరు లీడ్ లోకి వచ్చేసారు. చేంజ్ అవ్వచ్చు మీరు. టాపిక్స్ ఏంటంటే పటాసులు, కొన్ని పటాసుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లేదా రెండోది సినిమా, కొన్ని సినిమాలోని హీరో ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్నటువంటి పోస్టర్ వేస్తాము, వాటి పేరు చెప్పాలి. సినిమా రిలేటెడ్ గా సినిమా హీరో ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న పోస్టర్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు. లెవెల్ 2 లో ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంద్ర రైట్. భగవత్ కేసరి ఇది నరసింహ రైట్. బృందావనం రైట్. ప్రభాస్ ఇది రైట్. ఇతరమ్మాయిలతో రైట్. కొత్త మూవీ టీ బేబీ. అయ్యో పాపం, శ్యామ్ సింగ్ రాయ్ 50% అమౌంట్ ఇచ్చేయండి. థర్డ్ అండ్ ఫైనల్ లెవెల్. ఇందులో ఓడిపోతే ఇక ఇంకో టీము గెలిచేసినట్టే. బ్యూటీస్ మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్ క్రీడలకి సంబంధించిన ఫోటోలు డిస్ప్లే చేస్తాము, ఆ క్రీడ పేరేంటో చెప్పాలి. లేదా సెకండ్ ట్రాఫిక్ చిహ్నాలు, కొన్ని ట్రాఫిక్ కి సంబంధించిన గుర్తులు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏదో ఈజీ గెస్ చేయొచ్చు కదా. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% వాళ్ళు ఇచ్చేస్తారు, ఇంకో టీం విన్ అయిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టాప్. కరెక్ట్. డేంజర్ రైట్. నో పార్కింగ్ రైట్. 40 స్పీడ్ లిమిట్ రైట్. యూ టర్న్ రైట్. రోడ్ క్రాసింగ్, జీబ్రా క్రాసింగ్ రైట్. నో ఎంట్రీ రైట్. నో క్రాసింగ్, నో వాకింగ్ రైట్. వన్ వే రైట్. నో లారీస్, నో హెవీ వెహికల్స్, నో హెవీ వెహికల్స్ రైట్. నో రైట్ టర్న్ రైట్. నో వన్ వే. నో ఎంట్రీస్. It is called as two-way block. So I'm sorry, మొత్తానికి మన బ్యూటీస్ గెలిచేశారు. ఓకే, సో అలా ఈ రోజు ద బ్యూటీ గర్ల్స్ గెలిచేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ నాటీ బాయ్స్ వెల్ ట్రైడ్. సో ఎనీవే ఇట్ వాస్ అ ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఆన్ సుమా. Until then, take care. Good night and bye.